హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఊకే కూరలే కాదు, అప్పుడప్పుడు గిసోంటి తొక్కులు కూడా నూరుకొని తినాలి. అందుకే గీ పండు మిరపకాయలు తొక్కు నూరిన గిది మాత్రం మస్తు టేస్ట్ ఉన్నది. గీ తొక్కు నూరనికి గిసోంటి పండు మిరపకాయలు తెచ్చుకోరు. ఇప్పుడు మార్కెట్లో మస్తు దొరుకుతాయి. నేను మాత్రం పావు కిలో తీసుకొని పావు కిలో సగం గీ తొక్కు నూరిన. ముందుగా తాలింపుకు చెంచోడు ఆవాలు వేసుకోరు. గట్లనే సగం చెంచోడు మెంతులు, చెంచోడు జీలకర్ర కూడా వేసుకోరు. ఇప్పటి నుంచి మన ఛానల్లో ప్రతి ఆదివారమే కాదు, గురువారం కూడా ఒక వీడియో వస్తుంది. చూడుర్రి, చూసి కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తాలింపుకి వేసిన గింజలు జర్ర ఫ్రై కాగానే ముందుగానే కడి చేసి పెట్టుకున్న ఎర్రటి మిరపకాయలను గిల్లేసుకోరు. ఈ మిరపకాయలు 2 నిమిషాలు ఫ్రై కాగానే 2 పెద్ద సైజు టమాటాలను కడిగేసి గిల్లేసుకోరు. టమాటాలు మంచి పండ్లు ఉండేటట్టు చూసుకోరు. పండ్లు అయితే జర జల్దీ ఉడికితే తొక్కు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మిరపకాయలు మధ్యలో జీరి మధ్యలో ఉన్న గింజలు తీసేరి. జర కారం తక్కువ అవుతుంది. ఏం కాదు, మేము కారం ఎక్కువనే తింటాం అనుకుంటే గట్లనే వేసుకోరు. టమాటాలు వేసిన 2 నిమిషాలకు చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోరు. ఈ చింతపండుతో తొక్కు మంచి పుల్లగా ఉంటుంది. ఏమన్నా కారం ఉన్నా కూడా పెద్ద కారం కొట్టదు. టమాటాలు గిట్ల మెత్త ఉడకంగానే 2 చెంచాలు ఉప్పు వేసుకోర్రి. ఉప్పు వేసిన 5 నిమిషాలకు దించి చల్లార పెట్టుకోర్రి. ఈ చల్లారినాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుర్రి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లు వేసి దంచుకోర్రి, ఇంకా కమ్మగా ఉంటుంది. మిక్సీలో అయితే మెత్త కాకుండా జర బరుసులు ఉండేటట్టు పట్టుకోర్రి. మిక్సీ పట్టే ముందే ఒక 5-6 ఎల్లిపాయ పాయల్ని గల్లేసుకోర్రి. ఇట్లా నూరుకున్న ఈ తొక్కును తాలింపు పెట్టుకుంటే ఇంకా మస్తు ఉంటుంది. ఈ తాలింపుకు 1 పావుడు నూనె ఎక్కువనే పోయిర్రి. తొక్కులో నూనె ఎక్కువ ఉంటే జర జల్దీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. తాలింపుకు సగం చెంచోడు ఆవాలు, సగం చెంచోడు జీలకర్ర, గట్లనే 2 కల్మాక రెక్కలు వేసుకోర్రి. ఒక 5-6 ఎల్లిపాయలని అలగొట్టేసుకోర్రి. ఇవి 2 నిమిషాలు ఫ్రై కాగానే 1 చెంచోడు పసుపు వేసుకోర్రి. గట్లనే గింత కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోర్రి, మంచి స్మెల్ వస్తుంది. గట్లనే 2 ఎండు మిరపకాయలు వేసుకోర్రి. గీ ముందుగానే వేసుకోవాలి. నేను మర్చిపోయినా, ఏం కాదు, వెనకకి వేసుకున్నా మంచిగా ఫ్రై అవుతాయి. గీ అన్ని మంచిగా ఫ్రై కాగానే నూరి పెట్టుకున్న తొక్కును గిల్లేసుకోర్రి. గీ తొక్కు తాలింపులో కలిసేటట్టు బాగా గలబెట్టుకోర్రి. ఇట్లా తొక్కుల నుంచి నూనె పైకి తేలేదానికి పొయ్యి మీద ఉండనేయ్యి. ఇక ఈ తొక్కు 3-4 రోజులైనా ఖరాబ్ కాకుండా గట్లనే ఉంటుంది. దీని వాసన మాత్రం మస్తు ఉంటుంది. ఈ తొక్కును గింత వేడివేడి అన్నం వేసుకొని గింత నెయ్యి పోసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఈ జేనికి పెద్ద టైం కూడా ఏం పట్టదు, ఈజీగా జల్దీగా అయిపోతుంది. నేను చెప్పుడు కాదు కానీ ఒకసారి మీరు ట్రై చేసి చూడుర్రి. తిన్నాక మస్తున్నదని మీరే నాకు కామెంట్ పెడతారు. రైసులకే కాదు, ఇడ్లీలకు, ఉప్మాలకు, దోశలకు, అంచులకు పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది. ఇది మన బ్యాచిలర్ పోరగాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లాంటి మంచి రెసిపీలకు మన బ్యాచిలర్ పోడు ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.